సో మనతో పాటు ఇంకో అభ్యర్థి ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మీ పేరు సార్? మేడం నా పేరు షేక్ నూరుల్లా మేడం. సార్ చెప్పండి, అసలు డిఎస్సిలో ఏంటి, మీరు ఎలా జాయిన్ అయ్యారు, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ముఖ్యంగా కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడానికి గల కారణం? మేడం ఇక్కడ నేను గడివేములే మేడం, మాది పేద రైతు కుటుంబంలో జన్మించాను. అక్కడ వసతులు ఏం లేవు మేడం. నేను ఫస్ట్గా కరోనా టైంలో ఈ స్కూల్కి వచ్చాను మేడం. ఇక్కడ సార్ పార్ట్ టైంగా నన్ను అక్కడ తీసుకొని ఇక్కడే టీచింగ్ వర్క్ చేపిస్తూ ఒక ఫీజు లేకుండానే నాకు కోచింగ్లో హాఫ్ డే పనిచేస్తూ హాఫ్ డే నాకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఈరోజు ఉద్యోగం రావడం, గవర్నమెంట్ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు సార్ని అడిగాను మేడం, సార్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మీకోసం ఏం చేయండి సార్ అంటే, నాకేం వద్దు, నేను ఎలా అయితే నిన్ను తయారు చేసినానో అలానే టీచర్లను తయారు చేయని చెప్పినారు మేడం. ఆ యొక్క మాటకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. మీరు ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ గురించి, కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఎలా ఉండేవారు చెప్పడం కానివ్వండి, డౌట్స్ క్లారిఫై చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ. మేడం ఫ్యాకల్టీ చాలా చక్కగా చెప్పేవారు మేడం. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే క్లారిఫై చేసేవాళ్ళు. ఇలా సండే ఒక ఎగ్జామ్ జరిగేది మేడం. ఆ ఎగ్జామ్లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే క్లారిఫై చేసేవాళ్ళు. ఆ ఎగ్జామ్స్ డైలీ టెస్ట్లు బాగా యూస్ఫుల్ అయినాయి మేడం నాకు. సో ఓవరాల్గా మీకు ఎలా ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం సాధించారు? మేడం గవర్నమెంట్ ఉద్యోగం చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా సార్ చెప్పినట్టు ఆ సార్ యొక్క అడుగుజాలను నడుస్తూ 10 మందికి విద్యను నేర్పిస్తూ వాళ్ళని కూడా సార్ చేసినంత కృషి చేయలేకపోయినా సార్ కృషిలో 10% నేను న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. చాలా మంచి ఆశయం అండి. ఆల్ ద బెస్ట్.